నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రిలో ఇవాళ దుర్గాదేవిని శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంలో అలంకరించి పూజిస్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి ముఖం ఒకవైపు బాల తేజస్సుతోనూ మరోవైపు జ్ఞానంతోనూ నిండి ఉన్నట్టు కనిపిస్తుంది. శివుని తేజాన్ని ముఖంగాను, విష్ణువు తేజాన్ని బాహువులుగాను, బ్రహ్మ తేజాన్ని పాదములుగాను కలిగి ఉంటుంది. శివుడు శూలాన్ని, విష్ణువు చక్రాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణదేవుడు పాశాన్ని, బ్రహ్మదేవుడు అక్షరమాలను కలిగి ఉండి భక్తులను కనుల విందు చేస్తుంది. అందుకే శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారములో కనిపించే దుర్గాదేవిని స్త్రీ శక్తి స్వరూపానికి ప్రతిరూపముగా భక్తులు భావిస్తారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి. శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. దసరా ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు అమ్మవారిది బాల త్రిపుర సుందరి రూపం. అమ్మవారిని ఈ రోజు ఆ రూపంలో పూజిస్తాం కదా. మరి ఈ రోజు విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమతి భారతీయం సత్యవాణి గారు ఉన్నారు. మరి ఆవిడని అడిగి ఈ రోజు విశిష్టత గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. మీకు శరన్నవరాత్రులు దసరా శుభాకాంక్షలు. మీకు మన సకులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు, శుభాభినందనలు. ధన్యవాదాలు. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో మళ్ళీ ఇలా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మంచి మంచి విషయాలు చెప్తూ ఉంటారు మీరు. నాకు కూడా సంతోషంగా ఉంది. మరి మీ నోటి ద్వారా ఈ రోజు మాకు తెలుసుకోవాలని, ఈ రోజు అమ్మవారిని బాల త్రిపుర సుందరి అవతారంలో మనం పూజిస్తాం కదా. అవునమ్మా. మరి ఈ రోజు విశిష్టత గురించి మా సకలకు తెలియజేస్తారా? అంటే శరన్నవరాత్రుల గురించి చెప్పుకోవాలి అంటే చాలా విశేషత ఉందమ్మా. ఇందులో మన జీవితానికి సృష్టికర్త అయినటువంటి అమ్మవారి సృష్టి గమనానికి, మన జీవన గమనానికి గొప్ప సారూప్యం ఇది. అంటే ఈరోజు బాలా త్రిపుర సుందరిగా మనం చూసుకుంటున్నాం కదా. ప్రథమం శైలపుత్రీజ అంటాం మనం, ద్వితీయం బ్రహ్మచారిణి అని మనకు శ్లోకాల్లో వస్తూ ఉంటుంది. ఆమెకు 9 సంవత్సరాల వయసు బాలా త్రిపుర సుందరి. అందుకని అక్కడ ఏమిటంటే అమ్మవారి యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు బండాసుర వధోద్యుక్త బాలా విక్రమనందితాయ నమః అని ఒక నామం వస్తుంది. 9 సంవత్సరాల వయసు కలిగిన బాలా త్రిపుర సుందరి ఇదే బండాసురుడిని వధించడానికి బయలుదేరింది. మొట్టమొదటిగా ఆవిడ యుద్ధం ప్రారంభం చేసింది. పండుగలో ఒక విశేషత చెప్పుకోవాలి అంటే ఇవాళ బాలా త్రిపుర సుందరి, రేపు గాయత్రి, తర్వాత అన్నపూర్ణ, తర్వాత లలిత. ఒక్కొక్క అవతారాన్ని మనం చూసుకుంటూ ఉన్న క్రమాన్ని గనక నువ్వు పరిశీలించినట్టయితే అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఎదిగే క్రమం ఉంటుంది ఇక్కడ. చిన్నప్పుడు పుట్టినప్పుడు పాప, అందుకని బంగారు కవచం అంటే బంగారు పాప. విజయవాడ కనకదుర్గాదేవికి చూడండి బంగారు పాపగా వేస్తారు. అంటే అప్పుడే పుట్టిన పాపకు దుస్తులు వేయం కదా మనం. అలా పెరుగుతూ ఉన్న క్రమంలో పెట్టే నైవేద్యాలు కూడా ద్రవ పదార్థాలు పెడితే నెమ్మదిగా ఘన పదార్థాలు పరిచయం చేస్తాం. 6 నెలలు పాప అయిపోయిన తర్వాత అన్నప్రాసం చేస్తున్నాం కదా. అలాగే తర్వాత మనం పొంగలి, అల్లంగారులు ఈ విధంగా పెట్టుకుంటూ పోతాం. నైవేద్యాలు విశిష్టత. ఆ వేసుకునే బట్టలలో కూడా చిన్న పాపగా ఉన్నప్పుడు గౌను వేస్తాం, ఆ తర్వాత లంగా జాకెట్టు వేస్తాం, ఆ తర్వాత 11 సంవత్సరాల వయసు వచ్చేసరికి లంగా జాకెట్టు ఓణి వేస్తాం, ఉత్తరీయం. ఆ తర్వాత చక్కగా మంచి డిజైన్స్తో చీరలు కట్టుకుంటుంది. ఇంకా పరిపూర్ణమైనటువంటి యువతిగా మారుతూ ఉన్న కొద్దీ తన డ్రెస్సుల ఆహార్యంలో కూడా మార్పు వస్తుంది. ఆహారంలో మార్పు వస్తుంది, ఆహార్యంలోనూ మార్పు. అది భారతీయతలో ఉన్న గొప్పతనం. ఆ ఎదుగుతూ ఉన్న కొద్దీ మనిషి యొక్క హుందాతనం అనేది మన డ్రెస్ విధానంలో తెలియజేస్తుంది. అలా అనమాట. ఎదుగుతూ ఉన్న క్రమంలో వస్తుంది. ఆఖరికి రాజరాజేశ్వరీదేవిగా పరిపూర్ణమైన యువతిగా విజయాన్ని సాధించింది అనమాట అక్కడ. అంటే పరిపూర్ణత్వం కలిగినటువంటి ఒక పెద్ద తల్లి దగ్గరికి మనం ఏ విధంగా అయితే వెళ్ళి మనం ఏదైనా పండుగలు, పర్వదినాలు, పెళ్లిళ్ళు చేసుకుంటే సలహాకి, సంప్రదింపుకి వెళ్తామా లేదా? అంటే అనుభవం గడించింది కదా. అందుకే అమ్మాయి యొక్క ఎదుగుదల క్రమం ఒకటి కనపడుతుంది. తర్వాత ఏమిటంటే బాలా త్రిపుర సుందరిగా యుద్ధానికి వెళ్ళింది. తల్లి కడుపులో నుంచి బిడ్డ శిశువు బయటకు వచ్చేటప్పుడే ఎంతో స్ట్రగుల్ అయి బయటకు వస్తుంది. అక్కడే యుద్ధం ప్రారంభం అవుతుంది. ఆ స్ట్రగుల్ అయి బయటికి వచ్చిన తర్వాత జీవితంలో ఎదుర్కోబోయే స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో, కష్ట నష్టాలను కూడా ఎదుర్కోగలిగిన. అందుకే ఇక్కడ మాతృ విజయం అంటే ఏమిటి, విజయదశమి అంటే ఏమిటి, దసరా అంటే ఏమిటి? దసరా మనలో ఉన్నటువంటి 10 దుష్ట గుణాలను హరించడం అనేది ఒకటి.
మాతృ విజయం ఒకటి కనిపిస్తుంది మీకు. 9 నెలలు అంటే 9 రాత్రులు మనం 9 నెలలు బిడ్డను మోసిన తర్వాత ఎంతో స్ట్రగుల్ అయ్యి ఎన్నో ఇబ్బందులకు ఎదుర్కొని రకరకాలైనటువంటి దీంతో ఆ బిడ్డ పిండంగా ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ఒక్కొక్క దేవత ఒక్కొక్క అవయవాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. బ్రహ్మాది దేవతలందరూ ఏ విధంగా అయితే యుద్ధానికి వెళుతున్న అమ్మవారికి ఒక్కొక్క ఆయుధాన్ని ఏ విధంగా అయితే ఇచ్చారో లోపల పిండంగా ఉన్నటువంటి గర్భస్థ శిశువుకి కూడా ఒక్కొక్క అవయవాన్ని ఒక్కొక్క నెలలో ప్రసాదిస్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు వెనక్కి తిరిగి తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి ఇట్లా నమస్కరించుకుంటూ శిశువు గర్భంలో నుంచి బయటకు వస్తుంది. అది మాతృ విజయము. అమ్మ ఈ రోజు విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. మరి ఈ రోజు అమ్మవారిని మనం ఏ విధంగా పూజించాలి, అలంకరణ ఎలా ఉండాలి, నైవేద్యం ఎలాంటివి సమర్పించాలి, జపించవలసిన మంత్రం ఏదైనా ఉంటుందా? పూజా విధానం మామూలుగా శ్రీ సూక్త విధానంతో మనం పూజించుకుంటామమ్మా. శ్రీ సూక్త విధానంతో ఇళ్లల్లో ఎవరో పూజించుకోలేరు కాబట్టి అమ్మవారిని అలా కూర్చోబెట్టుకుని లేకపోతే ఫోటో అయినా పెట్టుకుని మామూలుగా పంచోపచార పూజతో కూడా పూజ చేసుకోవచ్చు. ఎక్కడ దాని వలన ఏమీ దోషమేమీ ఉండదు. ఎలా పూజించినా పూజ అందుకుంటుంది అమ్మవారు. అక్కడ మనం ఏమీ భయపడి అమ్మో ఇలా చేయకపోతే ఏమవుతుందో అనే భయం ఏమాత్రం ఏ సఖులు కూడా అలా ఆలోచించనక్కర్లేదు. అమ్మ ఎప్పుడూ కూడా ఎలా చేసినా బిడ్డలు వచ్చి రాని మాటలతో మాట్లాడితే ఎలా మురుసుకుంటుందో వచ్చి చేతకాని పనులు చేస్తూ జార విడుచుకుంటూ ఎట్లా చేస్తే తల్లి ఎట్లయితే మురుసుకుంటుందో పిల్లలు చేసే ప్రతి పనిని కూడా తల్లలా మురిపెంతో మురుసుకుంటుంది తప్ప మనకేదో చేసేస్తుందనే భయంతో మాత్రం ఎప్పుడు చేయొద్దు. భయంతో ఎప్పుడు పూజ చేయొద్దు. ప్రేమతో పూజ చేసుకుందాం. ఏ విధంగా మనం పూజ చేసినా అమ్మవారి పూజలు అందుకుంటుంది. మరి ఆవిడకి ఇష్టమైన నైవేద్యం ఏంటి? మనం ఇంట్లో ఏదైతే చేసుకున్నది నైవేద్యంగా పెట్టుకోవచ్చు. బాలా త్రిపుర సుందరి అంటున్నాం కాబట్టి అప్పుడే అన్నప్రాస చిన్నది కదా, అన్నప్రాసన చేసినప్పుడు నెయ్యి వేసి పొంగలి చేసి లాగా చేసి మెతిపి పిల్లలకి ఎలా అయితే తినిపిస్తామో ఈ బాలా త్రిపుర సుందరి దేవి రోజున ఆ అమ్మవారికి పొంగలి చేసుకోవచ్చు. పాయసం కూడా పెట్టవచ్చు. పాలతో చేసినటువంటి మెత్తగా పాయసం చేసి కూడా ఈ 2 నైవేద్యాలు పెట్టుకోవచ్చు అమ్మ. అమ్మ ఈరోజు అమ్మవారిని ఏ రంగు వస్త్రాలతో అలంకరిస్తారు? లేత నీలి రంగు కట్టితే బాగుంటుంది. నీలి రంగు. అమ్మ ఈరోజు అమ్మవారిని ఏ పుష్పాలతో పూజించాలి? పుష్పాలు అనేటటువంటి అమ్మ ఏ పుష్పాలన్నా ఆ ప్రకృతి అమ్మవారు ప్రసాదించినవి ఏ పుష్పాలతో అయినా పూజ చేసుకోవచ్చు. ఆమెకు ఎక్కువగా మందారాలంటే బాగా ఇష్టం. మందార పూజ చేసుకోవచ్చు, గన్నేరు పూలతో చేసుకోవచ్చు, మల్లెపూలతో చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అమ్మ ముఖ్యంగా ఈరోజు జపించాల్సిన మంత్రం ఏదైనా ఉంటుందా? ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః బాలా త్రిపుర సుందర్యై నమః అని ప్రార్థన చేసుకుని ఆ తర్వాత మనలో ఉండే భ్రమలను మనల్ని వంచే వాళ్ళని కూడా అమ్మవారు దరిచేరనివ్వకుండా మనకి జాగృతాన్ని కలిగించేటటువంటిది బాలా త్రిపుర సుందరి దేవి. సో మీరు చెప్పిన ఈ మంత్రం ఈ రోజు మనం అమ్మవారిని బాలా త్రిపుర సుందరి రూపంలో పూజిస్తాం కాబట్టి ఇది జపిస్తూ మనం పూజ చేసుకోవచ్చు. మనం రోజు దేవుడికి దండం పెట్టుకుంటాం. సో చాలా మంది ఎన్నో రకాల టెన్షన్స్ తో ఉంటారు. ఎలా పూజ చేయాలో భగవంతుని అర్థం కాదు, ఆయన ఎలా ప్రసన్నం చేసుకోవాలో అర్థం కాదు. శరణ చూడరు. అందుకని శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి దుర్గాదేవి నమోస్తుతే అని దీనిని ఎప్పుడు నమస్కారం చేసుకుంటే సరిపోతుందమ్మా. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణే సర్వస్యార్తి హరే దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఆమెకు శరణ వచ్చి సరెండర్ అయిపోయామనుకోమ్మా, ఇంకా మన బాధలన్నీ అమ్మే చూసుకుంటుందిగా. సరెండర్ అయిపోవడమే భగవంతుడి దగ్గర. ఆమె పాదాల మీద పడిపోతే ఇంకేముంది, ఆమె చూసుకుంటుంది. సో ఈరోజు విశిష్టత గురించి మా సకలందరికీ ఎంతో చక్కగా వివరించారు. ఎన్నో మంచి మంచి విషయాలు కూడా మీ ద్వారా మేము నేర్చుకున్నాం. చాలా సంతోషంగా ఉందమ్మా మిమ్మల్ని ఇలా కలుసుకోవడం. చాలా సంతోషం. మరొక్కసారి మీకు శరన్నవరాత్రి దసరా శుభాకాంక్షలు. మీ అందరికీ శుభాకాంక్షలు. నేటి ఆధునిక కాలంలో ప్రతి మనిషిలోనూ అనేక మానసిక వికృతాలు సుడులు తిరుగుతున్నాయి. ధనం, జ్ఞానం, ఆరోగ్యం ఇలా ఎన్ని ఉన్నా జీవితం సంతోషంగా ఉండటం లేదు. ప్రతి ఒక్కరి జీవితంలోకి ఒత్తిడి వచ్చి చేరింది. మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. జీవితంలో సంతృప్తి తగ్గింది. ప్రస్తుత పరిస్థితిలో శ్రీ బాల త్రిపుర సుందరిని త్రికరణ శుద్ధిగా పూజిస్తే మనసులోని వికారాలు తొలగిపోతాయని పండితుల మాట. పోయిన సంతోషం జీవితంలోకి వచ్చి చేరుతుంది. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము త్రిపుర సుందరీదేవి ఆధీనంలో ఉంటాయి. అందుకే శ్రీ బాల త్రిపుర సుందరి రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని భక్తులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, మీ సఖీ కార్యక్రమానికి స్వాగతం.
సకులు ముందుగా మీకందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. ఇవాళ మీ సఖీ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది, ఫ్యామిలీ కౌన్సిలర్ శ్రీమతి పార్వతి గారు. మరి సకులు రాసే సమస్యలకు చాలా చక్కటి సలహాలు, సూచనలు తెలియజేస్తున్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే మేడం, మనకు ఎప్పటిలాగే ఒక సఖి తన సమస్యను తెలియజేస్తూ ఉత్తరం రాశారండి. ఆ సమస్య ఏంటో చదువుతాను. మేడం, ఈ ఉత్తరం విజయవాడ నుండి రాశారండి. మా వివాహం 1990లో అయింది. ఇటీవల కాలంలో మా నాన్నగారు మరణించారు. ఆయన వీలునామా రాయలేదు. మా అన్నదమ్ములు నాకు ఆస్తిలో ఎటువంటి వాటా లేదని చెప్పేశారు. మరి నాకు ఆ ఆస్తిలో ఎలాంటి రైట్స్ ఉన్నాయో తెలియజేస్తారా అంటూ రాశారండి. తప్పకుండా అమ్మా. ఆమెకు కూడా వాళ్ళ అన్నదమ్ములతో పాటు సమానంగా ఆస్తిలో హక్కు వస్తుంది, వాటాదారు అవుతుంది ఆమె కూడా. ఈ మహిళలకు సంబంధించినటువంటి ఆస్తి హక్కు చట్టాలు వచ్చాయి. వాటిలో చాలా గణనీయమైన మార్పులు వచ్చాయి ఇటీవల కాలంలో, మనందరికీ కూడా తెలుసు. మరి ఒకప్పుడు చూస్తే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం మనం మాట్లాడుకుంటే అసలు ఆడవాళ్ళకు ఆస్తిలో హక్కులు లేవన్నమాట. కేవలం వారి పోషణకు, మనోవర్తికి వేరే వాళ్ళ పైన ఎప్పుడు కూడా డిపెండ్ అయి ఉండేవాళ్ళు. మన పెద్దలు ఏమని చెప్తారంటే, ఆడవాళ్ళకి బాల్యంలో తండ్రి, తర్వాత యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకులు, వీళ్ళు ఆమె పాలన చూసేటటువంటి ఆవశ్యకత ఏర్పరిచారనమాట. మరి తర్వాత గమనిస్తే మరి వీళ్ళ పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. కేవలం ఆ రోజుల్లో మనకు బాల్య వివాహాలు ఉండేవి. బాల్య వివాహాలు ఉన్నప్పుడు ముసలి వాళ్లకు ముక్కుపచ్చలాంటి అమ్మాయిలు ఇచ్చి పెళ్లి చేసేవాళ్ళు. వాళ్ళకి సరిపోయిన తర్వాత ప్రతి ఇంటికి కూడా 2-3 ఆడపడుచులు పాపం వితంతువులుగా, బాల వితంతువులుగా మారి ఇంటికి బాధకి కూడా వాళ్ళ సేవలు అందిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళకు ఆస్తి ఉండదు, ఆస్తిలో హక్కు ఉండదు, కావాల్సినటువంటి డబ్బు ఉండదు, ఖర్చులకు చాకరీ చేయడము, వేళ్ళకి ఇంత అన్నం తినడము, ఇదే వారికి ఇచ్చినటువంటి బహుమానంగా మనం భావించవచ్చు ఆ రోజుల్లో అనమాట. తర్వాత 1937లో హిందూ మహిళల ఆస్తి హక్కు చట్టం అన్నది మొదటిసారిగా వచ్చిందనమాట. దీంట్లో అసలు హిందూ మహిళల పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వీళ్ళకు కూడా ఆస్తిలో వాటా కల్పించాలి అని చెప్పేసి సదుద్దేశంతో ఉన్నారు. 1956లో హిందూ వారసత్వ చట్టానికి ఒక మార్పు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఏమని చెప్పారంటే, ఇంతవరకు మహిళలకు ఉండేటటువంటి అసంపూర్ణమైనటువంటి ఆస్తి హక్కులు సంపూర్ణమైన ఆస్తి హక్కులుగా మారుస్తున్నాము అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆ భర్త గారి ప్రాపర్టీస్ అవి ఇవి వచ్చినప్పుడు వాటిని ఆవిడ ఏమన్నా చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు, ఎవరికైనా ఇవ్వచ్చు, దానం చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ కూడా చేసుకునేటటువంటి హక్కులు, సంపూర్ణమైన హక్కులు మహిళలకు ఇవ్వడం జరిగింది హిందూ వారసత్వ చట్టము 1956 ప్రకారం అన్నమాట. కాబట్టి ఒక రకంగా మహిళలకు ఎంతో మేలు జరిగినటువంటి చట్టానికి నాంది పడింది 1956 యాక్ట్లో. ఇంకా తర్వాత వచ్చేసరికి ఏమైంది, అంతేకాకుండా ఈ యాక్ట్లో ఇంకొక విషయం చెప్పబడింది, చాలా మంచి విషయం యాడ్ చేశారనమాట. ఎవరైనా సరే ఒక హిందూ కుటుంబీకుడు, ఒక హిందూ కుటుంబ యజమాని మరణించినప్పుడు, వీలునామా రాయకుండా మరణించినప్పుడు అతని ఆస్తిలో ఎవరికి పంచాలన్న విషయము అరైజ్ అవుతుంది. కాబట్టి వారసులు ఎవరైనా తేల్చే విషయంలో మరణించిన వ్యక్తి యొక్క తల్లికి, మరణించిన వ్యక్తి యొక్క భార్యకు, మరణించిన వ్యక్తి యొక్క కుమార్తెకు, మరణించిన వ్యక్తి యొక్క వితంతువైన కోడలికి కూడా వారసత్వ జాబితాలో వాళ్లకు ప్లేస్ ఇచ్చారనమాట. అంటే ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణించినప్పుడు అతనికి ఎవరు వారసులు ఉన్నారని చూసి మొదటి తరగతి వారసులు ఎవరు, రెండవ తరగతి వారసులు ఎవరు అని గమనించి వారికి ఆస్తి పంపకం చేసేటటువంటి చట్టము. దాంట్లో మొదటి తరగతి వారసుల్లో ఈ మహిళలందరినీ కూడా చేర్చడం జరిగింది. ఇది ఒక శుభ పరిణామంగా మనం భావించవచ్చు. అంటే తల్లికి, భార్యకు, కూతురికి, కోడలికి కూడా ఆస్తి హక్కు వారసత్వంలో వాళ్ళకు కూడా ఆస్తి రావాలని చెప్పేసి వారసులుగా చేర్చడము జరిగింది. ఇంకా తర్వాత ఏమైందంటే, ఎన్టీ రామారావు గారు ఈ ఆస్తి హక్కు చట్టానికి ఒక అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. అది 1985లో తీసుకురావడం జరిగింది అనమాట. ఈ ఆస్తి హక్కు చట్టానికి అమెండ్మెంట్ తీసుకొచ్చామని చెప్పుకున్నాం కదా మనం 85లో. రామారావు గారు అందరికీ కూడా, ఆడపిల్లలకు కూడా వారి తండ్రితో పాటు అన్నదమ్ములతో పాటు సమానమైన ఆస్తి హక్కులు ఇస్తూ ఒక చిన్న ఇది పెట్టారనమాట. దీనికి ఎగ్జంప్షన్ పెట్టారు. అది ఎగ్జంప్షన్ ఏంటంటే, ఈ చట్టము ఒరిజినల్ గా సెప్టెంబర్ 5, 1985వ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చిందనమాట. అంతకు ముందు వివాహమైనటువంటి మహిళలకు ఈ చట్టం అప్లికబుల్ కాదు అని చెప్పారు. అంటే 86, 85 తర్వాత మ్యారేజ్ అయిన వాళ్ళందరికీ కూడా అప్లికబుల్ అవుతుంది అనమాట. ఆ రోజు వరకు వాళ్ళు అన్మ్యారీడ్ గా ఉంటే అప్పటికి వీళ్ళకు అప్లికబుల్ అవుతుంది. ఆల్రెడీ అప్పటికే పెళ్ళైపోయి ఉంటే 85వ సంవత్సరం నాటికే పెళ్ళైపోయి ఉంటే వాళ్ళకు ఆస్తిలో వాటా రాదు అని చెప్పారు అనమాట. బట్ ఈ సఖి అందుకే మనకు పెళ్ళైనటువంటి డేస్
సంవత్సరం మనకు తెలియజేయడం జరిగింది, 90లో జరిగింది. సరే, ఈ రకంగా ఇది మనకు స్టేట్ చట్టం, అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్ యాక్ట్ అన్నమాట, సెంట్రల్ చట్టం కాదు. సరే, ఈ చట్టం మీద అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా అధ్యయనం చేశారు. చేసి వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో దీన్ని కూడా స్టేట్ యాక్ట్గా పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ విషయాన్ని సెంట్రల్ వాళ్ళు గమనించి ఇలా కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది మహిళల ఆస్తులకు సంబంధించి అని చెప్పేసి వారు కూడా 2004 సంవత్సరం అనమాట, అంటే 20/12/2004 సంవత్సరంలో కేంద్ర సవరణ జరిగింది. హిందూ వారసత్వ చట్టం 1956కి 2004 సంవత్సరంలో కేంద్ర సవరణను తీసుకొచ్చారనమాట. సరే, వీళ్ళేమని చెప్పారంటే మన ఆంధ్రప్రదేశ్ యాక్ట్ లోనేమో వివాహాన్ని ప్రాతిపదికగా తీసుకున్నారు. వీళ్ళేం చెప్పారంటే వివాహం ప్రాతిపదికగా తీసుకుంటే అంతకుముందు వివాహమైనటువంటి మహిళలకు అన్యాయం జరుగుతుంది, అసలు ఈ వివాహ ప్రాతిపదిక తీసివేయండి. బై బర్త్ ఎవరికైనా సరే ఆడపిల్లలకి అందరికి కూడా వాళ్ళ కుటుంబీకులతో సమానంగా ఆస్తి హక్కు వస్తుంది అన్నారు. అంతేకాకుండా ఇంతకు ముందు రోజుల్లో అందరూ ఉమ్మడి నివాస గృహాలు ఉండేవి అనమాట, అందరు కూడా కలిసి ఉండేవాళ్ళు, జాయింట్ ప్రాపర్టీ, జాయింట్ ఫ్యామిలీ ఉండేది వాళ్ళకు. ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించేటటువంటి హక్కు అమ్మాయిలకు ఉండేది తప్ప ఆ ఇంటిని విభజించండి అని అడిగేటటువంటి హక్కు అమ్మాయిలకు అప్పట్లో ఉండేది కాదు. ఆ ఇంటిని విభజించండి అని అడిగే హక్కు కూడా అమ్మాయిలకు ఈ కేంద్ర చట్టం ద్వారా సంక్రమింపజేశారు. కాబట్టి అందరూ కూడా ఆడపిల్లలు ఎప్పుడు వివాహమైనా కూడా వాళ్ళ నాన్నగారికి వాళ్ళ ఉమ్మడి కుటుంబ ఆస్తిలో వాళ్లకు అన్నదమ్ములతో పాటు సమానమైన వాటా రావాలని చెప్పేసి చట్టంలో మార్పు తీసుకురావడం జరిగింది. కాకుంటే ఈ 2004 సంవత్సరం చట్టానికి కూడా ఒక చిన్న నిబంధన వాళ్ళు ఏర్పరచడం జరిగింది. ఏంటంటే ఎప్పుడైతే ఈ చట్టం అమల్లోకి వచ్చిందో అంటే 12/20/2004 సంవత్సరం నుంచి వచ్చింది కాబట్టి ఆ రోజుకు ఆస్తి విభజించబడి ఉండకూడదు. అంటే అంతకుముందు ఇంకా విభజించబడి ఉంటే దాని గురించి మనం అడగడానికి వీల్లేదనమాట. ఆ రోజుకు ఆస్తి విభజించబడి ఉండకూడదు, అట్లాగే ఎవరికి కూడా సంక్రమించేలాగా ట్రాన్స్ఫర్ చేయబడి ఉండకూడదు. యాజ్ ఇట్ ఈజ్గా ఆస్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ ఆస్తిలో అందరికీ హక్కు వస్తుంది అని చెప్పారు. ఎందుకంటే అంతకుముందు ఆ ఆస్తిని ఆల్రెడీ వాళ్ళు పార్టిషన్ డీడ్ ద్వారా ఆ ఆస్తి అందరికి పంచుకొని ఉన్నా, ఆల్రెడీ ఎవరికో రాసి వేసి ఉన్నా, ఆల్రెడీ ఎవరికో అమ్మి వేసి ఉన్నా, ఇంకా ఆస్తి గురించి అడిగితే అది అనవసరం అవుతుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ప్రాపర్టీ ఆ రోజుకుంటే అందరికి కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి 1990లో అమ్మాయికి వివాహం అయింది. అట్లాగే నాన్నగారు వీలునామా రాయకుండా మరణించారని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆ అమ్మాయికి ఎంతమంది అన్నలు ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారో, అట్లాగే అమ్మ నానమ్మ వాళ్ళు ఎవరిని ఉన్నారో చూసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా ప్రథమ శ్రేణి వారసులుగా పరిగణించబడతారు. ఆ ఆస్తిలో అమ్మాయికి 100% వాటా వస్తుంది. కాకుంటే 2004 సంవత్సరం నాటికి విభజించబడకుండా ఉండాలి. మేడం, మరి సఖీ రాసిన సమస్యకు చాలా చక్కటి సలహాలు సూచనలు తెలియజేశారు. అలాగే మహిళల ఆస్తి చట్టాల విషయాల గురించి కూడా మా సఖులకు చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. మన శాస్త్రాలు చెబుతున్నట్టు త్రిపుర సుందరీ దేవి అంటే ఈశ్వరుడి భార్య గౌరీదేవి అని అర్థం. అలాగే బాల అనే శబ్దానికి జ్ఞానం అనే అర్థం కూడా ఉంది. నిర్మలమైన పిల్లల మనస్సుకు చిహ్నంగా కూడా బాల అనే అర్థాన్ని వాడతారు. అందుకే ఇవాళ భక్తులు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి అలంకారంలో దర్శించుకుంటే జ్ఞానం వృద్ధి చెందుతుందని పండితులు చెప్తారు. శ్రీ బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారి మనసు పసిపిల్లలంత నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటుందని భక్తులు భావిస్తారు. అక్షరమాల ధరించిన శ్రీ బాలా త్రిపుర సుందరిని పూజిస్తే మనసులోని అజ్ఞానము తొలగి ఆత్మానందాన్ని పొందుతారట. సరే, ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది చూడండి. ఆ తర్వాత శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి గురించి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ రోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు. మరి ఉమా గారు ఈ రోజు మనకి ఏ వెరైటీ వంటని పరిచయం చేయబోతున్నారో తననే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఉమా గారు, ముందుగా మీకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి. కూడా అండి. ఉమా గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు నుంచి వచ్చానండి. నేను ఒంగోలు నుంచి. ఏం చేస్తూ ఉంటారు? నేను బ్యాంక్ ఎంప్లాయీ అండి. ఓకే అండి. మరి ఈ రోజు మాకు ఏ స్పెషల్ రెసిపీ చేయబోతున్నారు? ఈ రోజు నవరాత్రి స్పెషల్ కదండి. నేను బెల్లం అన్నం అమ్మవారికి నైవేద్యం పెడతాం కాబట్టి ఈ శరన్నవరాత్రిలో అది ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాను. ఓకే అండి. బెల్లం అన్నం అమ్మవారికి చాలా ఇష్టమైన డిష్ అని నాకు కూడా తెలుసు బాగా. సో మరి ఈ రోజు స్పెషల్ గా చేయబోతున్నాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? బెల్లం అన్నానికి కావాల్సిన పదార్థాలు రైస్ అండ్ పెసరపప్పు, బెల్లం, కిస్మిస్, కాజు, ఇలాచి అండ్ నెయ్యి. ఉమా గారు మరి కావాల్సిన పదార్థాలు కూడా చెప్పేశారు. మరి తయారీ విధానాన్ని మొదలు పెడదామా? షూర్. ఓకే, ముందుగా ఏం చేయాలండి? ముందుగా నానబెట్టిన
బియ్యాన్ని కుక్ చేసుకోవాలండి మనకు. ఓకే, ముందుగానే బియ్యము పెసరపప్పు కలిపి నానబెట్టారు. సో ఎంతసేపు నానబెట్టుకోవాలి? ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు వీటిని కుక్ చేసుకోవాలా? ఓకే అండి, మరి కుక్కర్ లో పెడదామా? ఓకే. ఉమాగారు కుక్కర్ పెట్టేసుకున్నాం కదా, సో ఇప్పుడు రైస్ అందులో వేసేయడం. ఓకే అండి, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. వాటర్ అంటే కొలతగా పోసుకోవాలా, మామూలుగా సరిపోతుందండి? కొంచెం మెత్తగానే కావాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోవాలి. ఓకే, సో మనం మామూలుగా కుక్కర్ లో పెడుతున్నాం కాబట్టి కుక్కర్ లో బాగా మెత్తగానే అవుతుంది. ఓకే అండి, మనం అలాగే ఇప్పుడు కుక్ పెట్టేస్తామా, మూత పెట్టేద్దామా? మూత. సో ఎన్ని విజిల్స్ రావాలండి? ఒక 2 or 3 విజిల్స్. 2 or 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే అండి. ఉమాగారు, మరి ఇవి కుక్ అవుతూ ఉన్నాయి కదా, సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏమైనా ఉందా? అంటే మనం బెల్లం కొంచెం కరిగించుకోవాలండి. ఓకే ఓకే, బెల్లం కరిగి ఇది మనం ఇటు షిఫ్ట్ చేసి. ఓకే, ఉమాగారు, మరి కుక్కర్ కూడా మనకి ఇక్కడ విజిల్స్ వచ్చినాయి కదా, మరి చూద్దామా? ఓకే, సరిపోతుందండి? సరే, ఉడికినట్లే కదా. ఓకే. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? కొంచెం నేతిలో కాజు, డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి. ఓకే అండి, దీంట్లో నెయ్యి వేసుకోవాలి. స్పూన్ ఒకటి ఇవ్వండి. సో ఓకే, ఇక్కడ నెయ్యి కూడా మనకి బాగా హీట్ అయింది. ఓకే, ఈ కాజు వేసేసి. కాజు కొంచెం ఫ్రై అయిపోయింది కదా, దాంట్లో కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఎక్కువ ఫ్రై. సో వీటికి ఎక్కువ వేడేం అవసరం లేదు? అవసరం లేదు, కిస్మిస్కి అవసరం లేదు. ఓకే అండి, ఈ బెల్లం పాకంలో కొంచెం ఇలాచి వేసుకోండి. పాకంలోనా? పాకంలో. ఓకే, స్పూన్ ఇవ్వండి ఫ్లేవర్ కోసం. సో పాకంలోనే ఇలాచి పౌడర్ స్మెల్ బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు రైస్ లో ఇది యాడ్ చేద్దాం. మొత్తం ఒకసారి కలిపి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేయాలా? స్టవ్ ఆన్ చేయండి, ఒక 5 minutes అయితే అయిపోతుంది. స్టవ్ ఆన్ చేసిన ఇది ఒకసారి కలిపి పెట్టుకోవాలి. సో మళ్ళీ ఒకసారి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే. కుక్కర్ ఏమన్నా పెట్టాలా? అవసరం లేదండి, కుక్కర్ ఏమో అవసరం లేదు. ఇది కొంచెం దగ్గర పడిందండి, డిష్ అవుట్ చేసేద్దాం. ఒకసారి సర్వింగ్ ప్లేట్. ఓకే అండి, ఓకే, ఇలా వస్తే సరిపోతుందా చక్కరగా? స్టవ్ ఆఫ్ చేయనా? ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసాను. గార్నిష్కి ఆల్రెడీ ముందరగా వేయించుకున్న కాజు అండ్ కిస్మిస్. ఓకే, సో మనం కొన్ని వేసాం కదా, నెయ్యి అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్ ఆల్రెడీ మనం పాకంతో పాటు వేసేసాము. సో ఇంకొన్ని పైన గార్నిష్ కోసం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం రెడీ అయిందండి. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా, అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లపన్నం అయితే రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. బెల్లం అన్నంకి కావలసిన పదార్థాలు: బియ్యం, పెసరపప్పు, నెయ్యి, బెల్లం, ఇలాచీ పౌడర్, జీడిపప్పు, కిస్మిస్. బెల్లం అన్నం తయారీ విధానం: ముందుగా బియ్యం, పెసరపప్పుని ఒక అరగంట ముందుగా నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ముందుగా నానపెట్టుకున్న బియ్యం, పెసరపప్పు వేసి సరిపడా వాటర్ వేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి. మరొక బౌల్ పెట్టి బెల్లం వేసి పాకం రానివ్వాలి. పాకంలో ఇలాచీ పౌడర్ వేసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు మరొక స్టవ్ మీద పాన్ పెట్టి నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకోవాలి.
ఇప్పుడు ఉడికించిన అన్నంలో బెల్లం పాకం, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలుపుకొని చిన్న మంట మీద ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ బెల్లం అన్నం రెడీ. బెల్లం అన్నంకి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానాన్ని చూసారు కదా. మరి ఇప్పుడు అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యం పెడదామా? అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టేశాము. మరి ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దామా? ఉమ్మగారు నిజంగా చాలా సూపర్ గా ఉందండి. ఈ నవరాత్రుల సందర్భంగా మాకు ఇంత మంచి స్పెషల్ రెసిపీని తయారు చేస్తున్నందుకు ధన్యవాదాలండి. అలాగే ప్రజ్ఞా సారీస్ దిల్సుఖ్ నగర్ కుకట్పల్లి వారి గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. సకలు చూసారు కదా ఉమ్మగారు చేసిన బెల్లం అన్నాన్ని. మరి మీకు కూడా ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్ తెలిసినట్లయితే మీరు కూడా వంటల సందడి కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. మరి మాకు కాల్ చేయవలసిన నెంబర్ 040-2355-6540. మరి వెంటనే కాల్ చేసి మీరు కూడా వంటల సందడి కార్యక్రమాల్లో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మరొక ప్రత్యేకమైన వంటతో మళ్ళీ కలుసుకుందాం. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నమస్కారం. నమస్కారం. శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శ్రీచక్రములోని త్రిపురాయత్రములోని మొదటి దేవత, షోడశ విద్యకు అధిష్టాన దేవత. దేవి ఉపాసకులు ఆ దేవి అనుగ్రహం పొందటం కోసం భక్తి శ్రద్ధలతో ఎంతో నిష్ఠగా బాలార్చన చేస్తారు. సంతానం కోసం ఎదురు చూస్తున్న మహిళలు శ్రీ బాలా త్రిపుర సుందరి రూపంలో కొలువితిరి ఉన్న అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకుంటారు. సంతానాన్ని అందించే దేవతగా శ్రీ బాలా త్రిపుర సుందరి భక్తుల పూజలందుకుంటోంది. ఇవాళ చాలా మంది మహిళలు 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా అలంకరించి పూజలు చేస్తారు, కొత్త బట్టలు పెడతారు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పావని గారు ఉన్నారు. పావని గారితో మాట్లాడి మన సకలందరికీ ఏం నేర్పించిపోతున్నారో తెలుసుకుందాం. నమస్తే పావని గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో ఈ రోజు మా సకలందరికీ ఏం నేర్పించిపోతున్నారు? కుందన్స్ తోని బుగ్గు ప్యాచ్, మోతీస్ తోని హారం, ఫ్రేమ్ హారం. ఓకే అండి, మరి దానికి కావాల్సిన వస్తువులు చెప్తారా? చెప్తానండి. చెప్పండి. కావలసిన వస్తువులు మోతీస్, కుందన్స్, గ్లూ, వైప్, సీజర్, జిలేటివ్ పేపర్, లేస్. సకలు కావాల్సిన వస్తువులన్నీ చూసాం కదా, ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఏం చేయాలండి? ముందుగా ముత్యాలు తీసుకోవాలి. సో వైర్ తీసుకొని 6 మోతీస్ వైర్ లోకి ఎక్కించాలి. ఇప్పుడు వైర్ కూడా నెంబరింగ్ ఉంటుంది కదండి. 15 నెంబర్ ఉంటుంది, 40 నెంబర్ ఉంటుంది. కానీ స్టిఫ్ గా ఆగాలంటే 50 నెంబర్ యూజ్ చేయాలి. ఓకే. ఫస్ట్ 6 ఎక్కించాలి. ఓకే. అయిన తర్వాత ఈ 6 పీసెస్ కి నాట్ వేయాలి. ఓకే. చాలా జాగ్రత్తగా వేయాలి, అండ్ వైర్ కదా ఊడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే. ఓకే. 6 పీసెస్ వేసుకొని వైర్ కి నాటు వేసుకోవాలి అంజలి. తర్వాత ఈ 6 ఉన్నాయి కదా, మిగతా కూడా పెటల్స్ రౌండ్ గా 6 రావాలి. అందుకని ఇది 1 బేస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇది 1 ఉంటుంది కాబట్టి 5 మోతీస్ ఎక్కించుకోవాలి వైర్ లోకి. ఓకే. సో మనం ముందు మాత్రమే 6 మోతీస్ తీసుకోవాలి. ఇప్పుడు 1 బేస్ అవుతుంది ఇక్కడ. అవును. కాబట్టి 5 మోతీస్ తీసుకోవాలి. ఈ 1 మోతీని వదిలిపెట్టి నెక్స్ట్ మోతీలోంచి వైర్ తీయాలి. ఇలా రౌండ్ పెటల్ వస్తుంది, దీనిలాగే ఇది కూడా వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు వేసిన పెటల్ మోతీ, ఈ రౌండ్ మోతీ రెండు పట్టుకొని బేస్ వేసుకొని 4 మోతీస్ ఎక్కించుకోవాలి ఇప్పుడు. ఓకే. ఫస్ట్ పెటల్లోని మోతీలోంచి వైరు ఈ మోతీ రౌండ్ లో ఓకే 2 మోతీస్ లోంచి తీయాలి వైర్. ఇప్పుడు ఈ రౌండ్ వస్తుంది, సెకండ్ పెటల్ వచ్చేస్తుంది. ఓకే. మళ్ళీ ఈ మోతీలోంచి తీయాలి, అంటే 3 మోతీస్ లోంచి వైర్ తీయాలి. ఇప్పుడు కూడా 4 పీసెస్ సేమ్ మోతీస్. ఓకే. థర్డ్ పెటల్ కూడా ఫస్ట్ పెటల్ మాత్రమే 5 తీసుకోవాలి,
మిగతా పెటల్స్ 4. ఈ ఫస్ట్ రౌండ్ చేసినాం కదా అంజలి, ఇందులోంచి రౌండ్ లో మోతిని తీసుకోవాలి, రౌండ్ అప్ చేయాలి. ఇప్పుడు రౌండ్ అప్ అవుతుంది మొత్తం. సో ఇలా 4 వేస్తూ ఒక ఫ్లవర్ లాగా తయారు చేయాలి. ఓకే, చేసేసేయండి. అంజలి ఫ్లవర్ చేశాను కదా మోతీస్ది, కంప్లీట్ అయింది. ఇటువంటి ఫ్లవర్స్ నా దగ్గర ఉన్నాయి, చూపిస్తాను. సో దాంతో హారం చేయడం ఎలాగో చూపిస్తాను. ఓకే ఓకే, ఇలా వచ్చేస్తాయి ఫ్లవర్స్. ఓకే ఓకే. సో ఇప్పుడు వీటితో ఏం చేయాలి? హారం చేయాలి. ఓకే, స్టార్ట్ చేయండి. ఫస్ట్ వైర్ తీసుకొని రౌండ్ కోసం 5 మోతీస్ ఎక్కించాలి. ఈ వైర్ మనం అంటే లెంత్ చూసుకోవాలా లేకపోతే అంటే ఫ్రేమ్ బట్టి మనం వైరింగ్ చూసుకోవాలి. ఓకే. ఈ 4 మోతీస్ వదిలిపెట్టి ఓన్లీ 1 మోతీలోంచి ఆపోజిట్ గా తీసుకోవాలి వైర్ ని. ఇక్కడ రౌండ్ వచ్చేస్తుంది మనకి. ఈ రౌండ్ ఎందుకంటే మేకకు హ్యాంగ్ చేయడానికి ఓకే కంఫర్ట్ ఉంది. ఇప్పుడు 4 మోతీస్ ఎక్కించుకోవాలి. 1 సైడ్ ఇటు 1 సైడ్ ఎక్కించుకోవాలి. నెక్స్ట్ ఇటు సైడ్ 4. ఓకే, అది మధ్యలో లాక్ అయిపోతుంది కాబట్టి ఇటు సైడ్ ఒక 4 పూసలు, మళ్ళీ ఇటు సైడ్ ఒక 4 పూసలు ఎక్కించుకోవాలి. ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ 1 మోతీ వదిలిపెట్టి ఇటు మొత్తం మోతీస్ అన్ని కవర్ అవ్వాలి ఇక్కడ వరకు. ఓకే, లైట్ తీసేసుకోవాలి ఈ మోతీలోంచి. సో అన్ని పూసల నుంచి మళ్ళీ సగం వరకు. సగం వరకు. ఇట్స్ 1 సైడ్ అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇటు సైడ్ వేసుకోవాలి. అచ్చా, ఒక పూస అంటే ఇటు సైడ్ నుంచి సగం వేయాలి. అయితే ఇది దండలాగా వచ్చేస్తుంది. ఈ కార్నర్ మోతీని వదిలిపెట్టి ఇటు సైడ్ మోతీస్ నుంచి వైర్ తీయాలి 1 సైడ్. మళ్ళీ నెక్స్ట్ ఈ కార్నర్ వదిలిపెట్టి ఇటు సైడ్ నుండి మోతీస్ నుంచి వైర్ తీయాలి. ఓకే, మీరు ఆల్రెడీ చేసిన హారం ఉందండి. ఓకే, చూపించండి. అంజలి, ఈ హారం కంప్లీట్ అయిన హారం ఇది. బాగుందండి. అంటే మీరు ముందు ప్లెయిన్ గా చేశారు. అవును. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇందులో మిడిల్లో 6 క్రిస్టల్స్ పెట్టినాను. ఓకే, రౌండ్ అప్ మోతీస్ పెట్టిన. ఓకే అండి, చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏదో చెప్పారు, ముగ్గు. ఓకే, అది చూద్దామా? ఈ మిడిల్ పార్ట్ ఎక్కడ ఉందో అక్కడ చూసుకొని డిక్సెస్ కుందని అతకబెట్టాలండి. మిడిల్ పార్ట్ చూసుకొని. ఓకే, తర్వాత దీని చుట్టూ లేస్ అతకబెట్టాలి గోల్డ్ది. ఓకే, ఫేక్. ఈ గోల్డెన్ లేస్ అతకబెట్టాలి ఫస్ట్, డిక్సెస్ కుందని పెట్టేసి. ఓకే, తర్వాత ఈ గ్లూ పెడుతూ కుందన్స్ అతకబెట్టుకోవాలి రౌండ్ గా. మనకు నచ్చిన కలర్స్, నచ్చిన షేప్స్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. ఓకే, మనం ఎంత డెకరేట్ చేసుకోవాలంటే అంత. సో ఇలా మొత్తం మనకి ఎలా కావాలి, ఎంత బ్రైట్ గా కావాలి అనుకుంటే అలా మన థాట్ని బట్టి చక్కగా ఫుల్ గా డెకరేట్ చేయొచ్చు. ఇది ఫుల్ గా ఫిల్ అప్ అయ్యింది. ఓకే, చేసి తీసుకొచ్చాను. చూపించండి. అంజలి, నేను ఇప్పుడు చూపించాను కదా, అదే సేమ్ షీట్ మొత్తం పెద్ద కుందన్ పెట్టి మొత్తం గోల్డ్ లేస్ తో పెట్టి కుందన్స్ అన్ని పెడుతూ వచ్చాను. ఎగ్ షేప్ కుందన్స్, డ్రాప్ షేప్ కుందన్స్, హార్ట్, రౌండ్, అన్ని కలర్స్. ఇంకా దానిలో కూడా వచ్చిన కలర్ రాకుండా చూసుకుంటూ పెట్టాను. చుట్టూ దీపక్ కుందులు కూడా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇంకా మన ఇష్టం అండి, మనం ఎలా డెకరేట్ చేసుకోవాలంటే ఇంకా అంత డెకరేట్ చేసుకోవచ్చు. కానీ చాలా ఈజీగా, చాలా అందంగా చాలా బాగుందండి. పావని గారు చక్కగా మోతీస్తో అందమైన పూల దండలు, అలాగే కుందన్స్ తో డెకరేటివ్ ఐటమ్స్ ఎలా తయారు చేసుకోవచ్చు అని మా సకులందరికీ చూపించారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సట్లు, ఇది ఇవాల్టి చూడండి చేయండి. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి, నమస్తే. భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవైన మన దేశంలో దసరా వేడుకలను ప్రజలు ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో దసరా పండుగను పురస్కరించుకుని ప్రత్యేకంగా బొమ్మల కొలువులు నిర్వహిస్తారు.
దసరా ఉత్సవాలకు పెట్టింది పేరైన మైసూరులో శరన్నవరాత్రులకు ప్రత్యేక స్థానముంది. దసరా రోజుల్లో కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేకంగా మైసూరులో సంగీత నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక గుజరాత్లో గార్బా నృత్యం దసరా ప్రత్యేక ఆకర్షణ. దాండియాగా పేరొందిన ఈ నృత్యంతో దసరా 10 రోజులు గుజరాతీయులు మైమర్చిపోతారు. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.